ప్రార్థనా పరుడు. ఈ మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 18-19 వచనాలలో తన కుమారుని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? నా కుమారుడైన సొలొమోనుకు నీ ఆజ్ఞల చొప్పున నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించున్నట్లు నేను కట్టదలిసిన ఈ ఆలయమును కట్టించున్నట్లు అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయుము. ఎంత గొప్ప ప్రార్థన పరుడండి దావీదు. తన కుమారుని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడు. గొప్ప ప్రార్థనా పరుడు. ప్రతి విషయములో ప్రభుని అడిగేవాడు. 34వ కీర్తన 4వ వచనములో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. 9 మార్లు విజ్ఞాపనము చేశాడు దావీదు. నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళు అంటే వెళ్ళేవాడు, ఆగు అంటే ఆగిపోయేవాడు. ఇప్పుడు అంతిమ దశలో తన కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాడు. 2 సమూయేలు గ్రంథం 7:28-29లో తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక, ఎన్నటెన్నటికి దీవించబడునుగాక అన్నాడు. ఇప్పుడు తన కుమారుని కొరకు, నా కుమారుడైన సొలొమోనునకు నిర్దోష హృదయము అనుగ్రహించు. గారడి సీమోనుతో పేతురు గారు అన్నారు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు అన్నాడు. గారడి సీమోనుతో ఏమన్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, నీవు ఘోరమైన దుష్టత్వములోను బంధకములోను చిక్కుకొని ఉన్నావు అంటే గారడి సీమోనులు ఇసుమంత పశ్చాత్తాపం కూడా లేదు. పైగా పేతురు గారికి చెప్తున్నాడు, అవేవి రాకుండా నా కొరకు మీరు ప్రార్థన. ఇక్కడ సొలొమోనును, నా కుమారుడైన సొలొమోనుకు నిర్దోషమైన హృదయము దయచేయుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పైగా ధైర్యపరుస్తున్నాడు. 28వ అధ్యాయము 20-21 వచ్చిన తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని
ఈ పని పూనుకొనుము, భయపడకుము, వెరవకుండకుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. నా దేవుడైన యెహోవా నీతో ఉండును. దేవుని మందిర సేవను గూర్చియు పనిని గూర్చియు పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఏమాత్రమును ఎంత మాత్రమును విడువక ఉండును. దేవుని మందిర సేవ అంతటికిని యాజకులకును లేవీయులకును వంతుల ప్రకారము ఏర్పాటైరి నీ ఆజ్ఞకు బద్ధులై ఉండి ఈ పని అంతయు నెరవేర్చుటకు ఆయా పనులయందు ప్రావీణులైన వారు హృదయపూర్వకముగా పనిచేయువారు. అధిపతులను జనులను నీకు సహాయకులవుదురు. సొలొమోనా, నువ్వు పని ప్రారంభించావు, అది దేవుని పని. లోక పని ఏందంటే ఎలా కడతాడా, ఎట్లా సాధిస్తాడా, ఎట్లా చేస్తాడా అని వాళ్ళు అలాగే ఉంటారు. కానీ దేవుడు తన పని తాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. యేసు ప్రభు ఉన్న దినాలలో యేసు ప్రభుని గురించి శాస్త్రులు పరిసయ్యులు అసూయపడ్డారు. ఏ విధము చేత నన్ను పట్టుకుందామని అనుకున్నారు. నిందలు వేశారు, రాళ్ళు తీసుకున్నారు, అపహసించారు. కానీ రక్షకుడు తన పని సంపూర్తి చేసి ఇప్పుడు పరలోకములో ఉన్నారు. ఆ ప్రశ్నించిన వారందరూ పాతాళపు రాళ్ల కింద ఉన్నారు. కనుక నీ ఆధ్యాత్మిక జీవితములో నువ్వు పని ప్రారంభిస్తే అది ముగించేంత వరకు ప్రయాసం. మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి గడుతూ కాటన్ దొరగారు ఒక అద్భుతమైన మాట, ఆంధ్రులు ఆరంభ శూరులే, అంతము వరకు కొనసాగించలేరు. ఆరంభములో సాధించేస్తాం, చేసేస్తాం, అయిపోతుంది. ఎంతసేపు? సరే, చివరికి వచ్చేకల్లా ఎక్కడ ఉండేది అక్కడే ఉంటాడు. అందుకని సొలొమోను అంటున్నాడు, నీకెందరో సహాయకులు ఉన్నారు నాయన, నువ్వు ధైర్యం తెచ్చుకొని పని పూనుకో. ఒక తండ్రిగా తన కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా కుమారుడైన సొలొమోనునకు నిర్దోష హృదయము అనుగ్రహించు. ఆయన అనుగ్రహించు దేవుడు. సొలొమోను కూడా అడిగాడు, ఈ ప్రజలను పాలించుటకు నాకు జ్ఞాన హృదయము దయచేయుము. సొలొమోనా, నువ్వు జ్ఞానాన్ని అడిగావు, కానీ నా మనసులో ఏముందంటే ఐశ్వర్యమును ఘనతను నీకిచ్చేది. నువ్వు అడిగితే, నువ్వు దేవుని సన్నిధిలో పోరాడితే, దేవుని సన్నిధిలో బతిమాలితే, పదే పదే దేవుడు జవాబు ఇచ్చేంత వరకు, ఈ లోకములో నీ పని ముగించేంత వరకు ఆయన అడుగుతూనే ఉండాలి. అది అంత కర్మ మాకేం పట్టలేదు దేవదానం గారు, అదేదో నీకే సరే. కానీ బైబిల్లో విధవరాలు మాటి మాటికి
గోజాడి యాకోబు కన్నీరు విడుచుచు బతిమాలి, ఇవి ప్రార్థనా పనులకే సాధ్యము గాని ప్రకృతి సంబంధులకు, లోక సంబంధులకు, అవిశ్వాసులకు వారికి ఎత్తుగా కనపడతాయి సమస్య. యేసుప్రభువే అన్నాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు వీటినెల్ల పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయి. ఒక తండ్రిగా సొలొమోను గురించి ప్రార్థన చేస్తున్నాడు. నా కుమారుడైన సొలొమోనునకు నిర్దోష హృదయము అనుగ్రహించుము. ఆయన అనుగ్రహించు దేవుడు. రెండవ మాట, మొదటి దినవృత్తాంతములు 25వ అధ్యాయము 5వ వచనం. 25:5 వీరందరూ దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శకు హేమాను యొక్క కుమారులు ఏమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను అనుగ్రహించి ఉండెను. హేమానును గొప్ప చేయుటకై. ఎందుకు సంతానం ఇచ్చాడంట దేవుడు? హేమాను అనగా, మనం హేమాను గురించి అనేక విషయాలు గతములో మనం ధ్యానం చేశాం. హేమాను అనగా నమ్మదగినవాడు. హేమాను ధ్యానించువాడు. హేమాను రక్షణను అంగీకరించినవాడు. హేమాను ప్రార్థించువాడు. హేమాను దేవుని సన్నిధిలో కుడిపార్శ్వమున నిలుచువాడు అంట. ఎక్కడంట హేమాను? దేవుని సంఘములో, దేవుని మందిరములో. ఎక్కడ నిలుచువాడంట? దేవుని మందిరములో కుడిపార్శ్వమున నిలుచువాడు. ఎంతమంది దేవుని మందిరం పట్ల మక్కువ కలిగి ఉంటున్నారు? నీ ఆధ్యాత్మిక జీవితంలో హేమానును దేవుడు ఎందుకు గొప్ప చేశాడంటే, హేమాను దేవుని సన్నిధిలో దేవుని కుడిపార్శ్వమున నిలబడువాడు. 6వ వచనం, వీరందరూ ఆసాపునకును యెదుతూనునకును హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో, చూసారా ఎక్కడంట? యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలమును, సితారాలను వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిర సేవ జరిగించుచు ఉండిరి. ఎక్కడంట? తమ తండ్రి స్వాధీనము కింద, తండ్రికి లోబడి తండ్రి కొడుకులు దేవుని సేవలో, దేవుని మందిరములో వారు దేవుని స్తుతించుటకు, వారు దేవుని ఘనపరచుటకు, వారు దేవుని మహిమపరచుటకు, వారు దేవుని ఇంటిలో ఉండువారు అంట. నువ్వు ఏ ఇంటిలో ఉంటున్నావు? ఎక్కడ ఉంటున్నావు? హేమానును గొప్ప చేయుటకై అతనికి అనేకమైన సంతానం ఇచ్చాడంట. ఎందుకు? అతడు నమ్మదగినవాడు. దేవుని మందిరంలో కుడిపార్శ్వమున కూర్చుండువాడు. దేవుని ఇంటిలో
దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచుటకు, దేవుని మహిమపరచుటకు వారు తమ తండ్రి కిందంట. ఎంత శ్రేష్టమైన మాట అండి. వారు ఎంత నైపుణ్యం ఉన్నా కూడా వారికి తమ తండ్రి చేతి కింద ఉన్నారు. చాలామంది చేతులు విడిచి తిరుగుతూ ఉన్నారు పిల్లలు. ఆఖరికి పిల్లలే కుటుంబాన్ని ఏలికలవుతున్నారు. పిల్లలు చెప్పినట్లే కుటుంబంలో పెద్దలు కూడా ఇప్పుడు అనుగుణంగా సాగుతూ ఉన్నారు. సరే, పిల్లలే తల్లిదండ్రులను కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఎక్కడికి వచ్చేసారు? కానీ ఏమాను సంతతి అలా కాదు. వారు తమ తండ్రి చేతి కింద ఉండి దేవుని ఇంటిలో. అందుకని దేవుడు అతనిని హెచ్చించాడు. ఎందుకు హెచ్చించాడు? అతనికి సంతానాన్ని ఎందుకు అనుగ్రహించాడు? అతడు దేవుని సన్నిధిలో ఉండువాడు. అంత మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జయం అనుగ్రహించు దేవుడు. 2 దినవృత్తాంతములు 20 అధ్యాయము 27వ వచనములో ఇలాగునా వారి దేవుడు శత్రువుల మీద విజయమిచ్చి వారిని సంతోషపరిచెను. కారణమేమి? మనకు బాగా తెలుసు రాజుగారి గురించి. 3 రాజులు అతని మీదకి యుద్ధానికి వచ్చారు. కానీ రాజుగారు తన హృదయము దేవుని మీద నిలుపుకున్నాడు. గగ్గోలు వల్లే, ఆందోళన వల్లే తన ప్రజలందరినీ దేవుని సన్నిధికి నడిపించి ఉపవాస దినము చాటించాడు. తన బలహీనత ఒప్పుకున్నాడు. ఈ సమయంలో ఏమి చేయాలన్నా నాకు తోచడము లేదు. దిక్కులేని వారికి, ఎవరంట? బరవకొండే దిక్క. దిక్కులేని వారికి దేవుడే నా దిక్కు, నీవేనయ్యా. ఈ సమయంలో ఏం చేయాలన్నా నాకేమి తోచడం లేదయ్యా. సైన్యానికి ముందర యాజకులను నిలబెట్టి వారు ఎప్పుడైతే స్తుతించుతూ పాటలు పాడి మొదలు పెట్టారో శత్రువుల మీద మాటుగాన్లు ఉంచి అతనికి అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. కారణమేమి? జయము అనుగ్రహించు దేవుడు మన దేవుడు. నువ్వు ఆడుకోవడంలే అంతే. నీకు లోకంలో ఉన్న రుచులే ఎక్కువ, లోకంలో ఉన్న విషయాలు ఎక్కువ. ఒక తెల్ల దొర సేవ చేయుచున్న దినాలలో ఒక రైతు పొలంలో దున్నుకుంటున్నాడు. అక్కడ ఈ దొరగారి సువార్తకు పోతూ కారు చెడిపోయింది. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కారు రిపేర్లోనే ఉన్నాడు. భోజనం టైంలో ఆ రైతు ఏం చేశాడంటే, దొరగారు మీరు ఉదయం నుండి ఆకలితో అల్లమటిస్తున్నారు, ఇదిగో రొట్టె, ఇదిగో ఎర్ర కారం. రొట్టెలు చేయడంలో ఎవరు మన సంఘంలో నైపుణ్యత కలిగిన వాళ్ళు? మా అమ్మ రొట్టెలు చేయాలంటే ఇంతలావు ఒక్కటే చాలు. ఆ ఒక రొట్టెలోనే కృపం అయితే 4 రొట్టెలు చేస్తారు, అంత మందం చేస్తారు. పాపం మీరు ఆకలితో అల్లమటిస్తున్నారని ఆ యొక్క రొట్టె ఎర్రకారం ఇస్తే దొరగారు ఏమనుకున్నారంటే ఎర్రకారాన్ని జామ్ అనుకుని తింటున్నాడట. రొట్టెమో ప్లేట్ అనుకుంటున్నాడట. చాలామంది కారము లాంటి కామ వికారయుక్తమైన మాటలు వాళ్ళకి ఇష్టపడుతున్నారు. దినాలలో దైవ సన్నిధిలో ఉండడం లేదు. నీతిమంతుడకు లోతు
తన మనసు నొప్పించుకుంటున్నాడు కానీ బయటికి రావడం లేదు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం, పేతురు పత్రిక 2వ అధ్యాయం. ఎనిమిదవ వచనం లేదా 7 నుండి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూసిన వాటిని బట్టి విన్న దానిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసు నొప్పించుకొనుచు వచ్చెను గాని అందులో నుండి బయటపడలేదండి. ఆ లోక సంబంధమైన విషయాలే నీకు ఇష్టం. దేవుని విషయాల పట్ల, దేవుని కార్యక్రమాల పట్ల, దేవుని వాక్యము పట్ల, ప్రార్థనా జీవితం పట్ల నీకు అనాసక్తి ఏర్పడింది. ఆసక్తి ఏర్పడడం లేదు, రావడం లేదు. ఎంత గుంజినా, ఎంత లాగినా, ఎన్ని విధాలుగా చెప్పినా కూడా చెవిటి పాము వలె సరే అట్లాగే కాలం గడుపుతూ ఉన్నారే కానీ పశ్చాత్తాపపడలేదు. ఇది నా కోసమే కదా, ఈ హెచ్చరిక నాకే కదా, ఈ వాక్యం నాకే కదా అని అన్వయం చేసుకోవడంలే. మమ్మల్ని చూసి అంటావు నువ్వు, నన్నే నా గురించి చెప్తున్నావు నువ్వు. సరే, కానీ భక్తులు అలా లేరు. బైబిల్లో నీతిమంతులు గద్దించుట తైలాభిషేకము అన్నారు. ఎవర్రా వాడు కనికరం లేక పని చేశాడు. ఒక గొర్రెకు 4 గొర్రెలు ఇయ్యాలంటే ఆ రాజా ఎవడు కాదు, నువ్వే రాజా, మనిషి నువ్వే అన్నాడు. నాతాను ప్రవక్త ఏమన్నాడు? నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము, నిన్ను సంహరించకుండున్నట్లు నీవు నీ పాపమును ఒప్పుకొంటివు గనుక ఆయన పరిహరించననే మాట మనం చూస్తాం. ఒప్పుకోవడంలే, మేమేనా వాళ్ళేనా, ఎప్పుడు మేమేనా, సరే తీసుకోవడం లేదు. నువ్వు తీసుకోవడం లేదంటే ఆధ్యాత్మికంగా దిగజారుతున్నావని అర్థం. జాగ్రత్త, నీ ఆధ్యాత్మిక జీవితం. జయము అనుగ్రహించెను, సంతతి అనుగ్రహించెను, వివేకము అనుగ్రహించెను. ఎజ్రా షూషాను కోటలో ఉన్నతమైన పదవిలో ఉన్నవాడు వదిలిపెట్టి వచ్చాడు. దేవుని ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటూ దాని పద్ధతులు, విధులు ఇశ్రాయేలీయులకు నేర్పవలనని దృఢ నిశ్చయము చేసుకున్నవాడు. ఈ ఆనందము మా తోటి వారికి తెలియదు కదా. ఈ సాయంత్రం పూట అవి మహాలక్ష్మి కట్టి కదా, ఎందుకనే యశప్రభుని విశ్వాసం నుంచి నా జీవితమే చూసుకో, వాళ్ళందరూ మర్చిపోయేవాళ్ళు. కనికరించి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మన ప్రభు మన కొరకు చనిపోయి లేచాడు. ఆయన విశ్వాసం ఇచ్చాడు. యోహాను గారి భార్య రాజాబాయి ఆంటీ గారు
ఆమె గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో గొప్ప సేవ చేసింది. సేవతో పాటు ఒకరిని చేరదీస్తుంది. ఆమె పేషెంట్ల దగ్గర పోయినప్పుడల్లా ఈ యవనస్తుడు ఆ పేషెంట్లకు సువార్త చెప్పేవాడు. ఆమె ఉద్యోగం చూసుకుంటూ అదే సమయంలో ప్రభుని గురించి అత్యున్నతమైన చదువు చదివించారు. వారి కుమార్తె ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. కార్డులు కూడా వేశారు. రాత్రి మారిపోయారు. రేపు ఉదయం వేరే ఆమెతో వివాహం. అంకుల్ ఆంటీ ఇద్దరు వెళ్ళి ఆ వధువరులను ఆశీర్వదించి భోజనం చేసి వచ్చారు. ఎవరికుంటుంది మనసు? చదివించినదంతా ఈయనే. చిన్నప్పటి నుండి అత్యున్నతమైన చదువు. తన కుమార్తెకు అన్నీ సిద్ధమయ్యాయి. రాత్రి మారిపోయాయి. ఆయన భార్యాభర్తలు ఉదయాన్నే వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి వారి పెళ్లి విందులు భోజనం చేసి వచ్చారు. అది క్రీస్తు మనసు అంటే. మన లేఖలను చదువుతాం కదా, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును పక్కోళ్ళకు వందనాలు చెప్పం, పక్కోళ్ళను పలకరియం, పైగా మా వల్ల ఎవరికి ఇబ్బంది లేదే, ఇదొకటి పూసుకోవడం, ఏషియన్ పెయింట్. దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. మీరందరూ ఎదుటివాని ఎడల దీనమనసని వస్త్రమును ధరించుకో. నా సోదరుడు నా సోదరి అనే పదము పోయింది. ఉద్యోగం ఎలాగొస్తుంది? ఇతరులు ఎలాగొస్తారు? పోయా పో, ఉండేది నలుగురు, 4 దావలు. నువ్వేంది నన్ను పిలిచేది అంటున్నాడు ఒక ఆయన. అయ్యా, యేసు ప్రభు నీ కొరకు చనిపోయి లేచాడు. నువ్వు ప్రభును బట్టిరా, మనుషులు బట్టి రావా. నువ్వు ప్రభును బట్టిరా. పరలోకంలో చేర్చినది యేసు ప్రభు, దేవునితో సమాధానపరిచినది యేసు ప్రభు, పాతాళం నుండి తప్పించినది యేసు ప్రభు, నిన్ను అగ్నిగుండం నుండి విడిపించినది యేసు ప్రభు. ఆయన కోసం రా. అక్కడున్న ఆ నలుగురికి కాసింత ప్రేమ లేకపోతే నూతన విశ్వాసులు, నూతన వ్యక్తులు ఎలాగ వస్తారు? సంఘక్షేమము కొరకు ప్రార్థించాలి. దేవా, మాలో ఐక్యత దయచేసి, మాలో సమాధానము దయచేసి, మేము ఒక కుటుంబంలో ఉండుటకు నీ కృపను దయచి, దేవా నీ కృపను అనుగ్రహించు. కాసు పుల్లల కొట్టములో ఉన్నంత ప్రేమ ఇప్పుడు ఉందా? ప్రతివాడు హృదయపూర్వకంగా దొమ్మ మీద ధైర్యం వేసుకొని చెప్పండి. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు అట్లాగే ఉండా. ఏంది దానిమన్నా నువ్వంటావు? ఆస్తులు పెరిగాల కల్లే, సంపద పెరిగాల కల్లే ప్రేమ తరిగిపోతుందని కూడా దేవుడే చెప్పాడు. అక్రమం విస్తరించటం వలన అనేకుల ప్రేమ, కానీ అంతము వరకు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమన్నాడు. కరుగుతుంది కదా అని నువ్వు కరగకూడదు. నేను అప్పుడు ఎలాగ ప్రేమిస్తాను, ఇప్పుడు నేను అలాగేనండి. కాలేబు అన్నాడు, మోషే కానాను దేశమునకు వేగువు పంపినప్పుడు అప్పుడు నాకు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. అప్పుడు ఎంత బలం ఉండేనో, ఇప్పుడు నాకంతే. మనవాడు అనుకుంటున్నాడు సంసోను ఎప్పటి వల్లే విరాజిల్లుదును అనుకుంటున్నాడు. ఉంటేనా బలము? కారణమేమి? బలాఢ్యుడు
దెలీలా పాదముల దగ్గర నిద్రపోతాను. ఉందిలే అనుకుంటున్నాడంట, పనులు బిగబడతామనుకుంటున్నాడు. అంతేనా? ఏలీ కుటుంబములో ఏలీ కోడలు అంటున్నది, ప్రభావము మనలో నుండి వెళ్ళిపోయింది. ఉంటేనా ప్రభావము? నువ్వు ఆధ్యాత్మికంగా ఉజ్జీవంగా ముందుకు సాగాలి అంటే నువ్వు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకో, దేవుని వాక్యం ధ్యానించు, సంఘ వృద్ధి కొరకు ప్రార్థన చేయి. ఇది ఎవరిదో అన్నట్టుగా నువ్వు చూస్తే ఆధ్యాత్మికంగా నష్టపో. ఎజ్రా దాని ప్రకారం నడుచుకోవడమే గాక తన తోటి వారికి నేర్పించడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఎజ్రా ఏ మనవి చేసినను రాజు ఇచ్చువాడు అంట. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. ఈ ఎజ్రా అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను. ఏదడిగినా కూడా రాజు నో అని చెప్పేవాడు కాదు. ఎస్, తీసుకెళ్ళి మీ దేవుడు గొప్పవాడు. ఆయనే ప్రకటన చేశాడు, ఎవరెవరు ఆయన ప్రజలై ఉన్నారో మీరందరూ వెళ్ళి మీ దేవుని మందిరమును కట్టించి. ఒక అన్యుని లేపాడు దేవుడు. కారణమేమి? ఎజ్రా ఏ మనవి చేసినను రాజు యొద్ద అది అతనికి రాజు ఇచ్చేవాడు. సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఎదిగితే ప్రతి అవసరము, ప్రతి అక్కర, ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల ఇస్తాడు. ప్రార్థన చేయి, దేవుడు సాయం చేస్తాడు. 78వ కీర్తన 29వ వచనం. ఆశించిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. 78వ కీర్తన. వాడు కరుపార తిని నీవు ఆశించిన దానికంటే ఎక్కువగా అనుగ్రహించు దేవుడు నీ దేవుడు. కనుక నీవు నీ కుటుంబం, నీవు నీ భార్య పిల్లలు, కుటుంబములోని ప్రతి అక్కర కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవుడు అద్భుతముగా వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. అంతమునుపు ఇయ్యగలడా, చేయగలడా అని దేవుణ్ణే శోధించారు. 10 మార్లు శోధించారు. ఆయన ప్రేమగల దేవుడు వారిని విడిచిపెట్టడు. నీవు ఆశించిన దానిని కంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. ప్రార్థన చేయి. ప్రతి అక్కర గురించి, ప్రతి సమస్య గురించి. పైన పిల్లలు పిట్టగొడ కట్టేటప్పుడు దాదాపు 25,000 అప్పు ఏర్పడి ₹2 లెక్క వడ్డీకి తీసుకొని వచ్చి దాదాపు వడ్డీని 6,000 ఇచ్చాము. ఆ 25,000 కూడా కట్టేసి
ఎందుకంటే ప్రభు పని ప్రారంభించినప్పుడు పాటుపడక తప్పదు, పాటు పడాలి కూడా. ఆయన అద్భుతముగా ఇచ్చే దేవుడు కనుక ఆఖరి మాట దీవెన అనుగ్రహించు దేవుడు. యోవేలు గ్రంథం 2:14. యాడుందబ్బా యోవేలు? ఏందో దొరకకపోయినది. యాడుంది ఇది? అవు రాజా, యాడుంది పా రజా, యాడుంది ఇది? 754 పేజీ. చెప్పు. 2:14. ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపబడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెన అనుగ్రహించును. రెండవ మాట ఎంత శ్రేష్టమైన మాట అండి. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఆయన ఇచ్చే దేవుడు. కాకపోతే నువ్వు ఆయన దగ్గర ఉండకోకుండా ప్రార్థనలో ఉండంగానే ఫోన్ వచ్చేసాలు. ప్రభువా ఆమేన్, బల్ల ఉంది ప్రభువా, ఫోన్ వచ్చేసింది, పోతన్నా ప్రభువా, పోతన్నా. ఒక ఇంటికి పోయిన ఈ వారంలో ఆ ఇంటి యజమానురాలు ప్రార్థన మొదలుపెట్టింది. గంట సేపు మొదలుపెట్టింది. అందరి గురించి, అందరి క్షేమం గురించి, సంఘక్షేమం గురించి, సంఘంలో ప్రతి వ్యక్తిని గురించి. ఆమేన్ అనాల కల్లే అదిరిపోయింది. ఏంది ఎప్పుడొచ్చాడు అని అంటాను. సరే, అలాంటి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను నెమ్మదిగా పోయి అట్లా నిలబడుకొని ఉంటా. ఉదికు కాలు నచ్చంగా, ఈ మోకాలు నచ్చంగా, ఈ నిలబడలేక అటు నొప్పి ఇటు నొప్పి. ఆమె ఆమెన్ అన్నాను కల్లా, నేను ఆమెన్ అన్నాను. ఎప్పుడు వచ్చాడు అంటుంది. ఉన్నాయా ఇట్లా ప్రార్థనలు మన కుటుంబాలలో? మొబైల్ ఫోన్ కాడ గడిపినంత సమయం బైబిల్ కాడ ఎంతసేపు గడుపుతున్నాం? ప్రశ్నించుకుందాం. ప్రభువే చెప్పాడు, ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి అని. నా ఆధ్యాత్మిక ఎదుగుదల ఎక్కడ ఉంది? నేను ఎక్కడున్నాను ఇప్పుడు? లోకమంతా తలకాయలో ఉంటే ఆరాధన అనేది హృదయం నుండి ఆడవుతుంది నీకు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున అపహాసలు కూర్చుని చోట. బాగా చెప్తావులే, గుండ్రాయి మాదిరి తిని ఉండి చెప్తా అంటావు. మేము ఆడ కూర్చోంది మా పనులు కావు తెలుసా అంటే ఆడేమన్నా సంపద వస్తుందే చెప్పు, నేను కూడా వచ్చి ఉంటా. అయ్యా అట్లా కూర్చుంటే మాకు సంపద వస్తుంది అంటే నాకు కూడా ఇవ్వండి కొంత కమిషన్, నేను కూడా వచ్చి కూర్చుంటా. దేవుని సన్నిధిలో ఉన్నంత ఆశీర్వాదము మరి ఎక్కడ దొరకదు. అందుకే భక్తుడు ఎక్కడ పోయినాడంటే పిచ్చుకల దగ్గర పోయినాడు. 84 కీర్తనలు చూడండి, 3వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా నా రాజా నా దేవా
నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు కూటి స్థలము దొరికెను. పిచ్చుకలకు దొరికిందంట దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం. దేవుని సన్నిధిలో ఉండి ఎదిగిన సమూయేలు దైవజనుడయ్యాడు. దేవుని సన్నిధిని విడిచి పారిపోయిన యోనా అపహాస్య పాలయ్యాడు. ఓయ్ నిద్రపోతా లే, అందరు ప్రార్థన చేస్తుంటే 11 అయినా లేగవాడు. దరిద్రం పరిగెత్తుకుంటూ వస్తుంది. అరుణోదయం లేచి యవన పిల్లలు మోకాళ్ళు, ప్రభా మా భవిష్యత్తు ఏమిటి, మా భవిష్యత్తు పట్ల, నా ఉద్యోగం పట్ల, నా వివాహం పట్ల అయాన్ని కృపను అనుగ్రహించు, సహాయం దయచేయండి. ఆయన నీడలో ఉంటే చాలండి ఆశీర్వాదం. ఆయన సన్నిధిలో ఉంటే చాలు. ఆరోగ్యం దేవుని సన్నిధిలో ఉన్నంత గొప్పతనము నీకెక్కడ దొరకదు, గుర్తుపెట్టుకో. కనుక ఆయన దీవెన అనుగ్రహించు దేవుడు. ఇక యేసు ప్రభు వారే అన్నారు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించు. కనుక సండే స్కూల్ పిల్లల కొరకు రేకులు తీసుకొని వచ్చారు. అది ఎలా తెచ్చారో అది రాజయ్యకే తెలుసు. నువ్వు ఒక్కనివేనా ఇంకా ఎవరైనా? అది అందుకని అడుగుతాండి. దాదాపు రేకులు తీసుకొని వచ్చాడు. కొన్ని పైపులు కూడా కావాలి. మరి దాని విషయంలో కూడా నేనేమైనా ఒక 1000 రూపాయలు ఇమ్మన్నా కూడా ఇస్తానని చెప్పాను. ఏదన్నా పైపులు కావాలంటే అంటే అన్న పని మొదలు పెట్టేటప్పుడు ఇస్తూలే అన్నాడు. కనుక పాల్ CA పరీక్షలు రాసి క్షేమంగా వచ్చాడు. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. జూలై 7వ తేదీ నీకు అక్కకు శ్వేతకు పరీక్షలు ఉన్నాయి, ప్రార్థన చేయండి. సింధు ఏం లేవా? సింధు పాలు మదనపల్లి పోయారు. ఓకే. జ్యోతిర్మయ్ ఈ నెల వచ్చే నెల 28 పరీక్షలు ఉన్నాయి, ప్రార్థన చేయండి. అందరి ప్రార్థన వలన సహోదరుడు దేవదాస్ గారి కుమార్తె 10వ తరగతి పాస్ అయింది. ఇక్కడన్నా ఎక్కడ? అనంతపురం కాలేజీకి సోమవారం పిలుస్తామన్నారంట. దేవుడి సీటు విషయంలోనూ మరి అక్కడ దేవుడు అద్భుతంగా జరిగించినట్లుగా ప్రార్థన చేయండి. అలాగే బ్యాక్లాగ్ పోస్ట్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక దేవుడు అధికారులను కదిలించి మరి ఆయన ఇంటి వద్దకు వచ్చి పరీక్షించి దేవుడు మరి ఈయన ఉద్యోగానికి సామర్థ్యుడే అని ఒక మంచి సర్టిఫికెట్ ఇచ్చేటట్లుగా ప్రార్థించేది. ఏం లేవా? ఓకే. పైపులు తేవాలంటే కొంత ఖర్చు అవుతుంది, ప్రార్థన చేయండి. అట్లా ఎందుకంటే కళా మేడం ఏమో ఇంకా రేకులు వేయలేదా అంటుంది. కనుక చిన్న సంఘము
కనుక మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన సాయం చేస్తాడు. ఇంకా ఏమైనా మీ ప్రార్థన అవసరతలు ఉంటే తెలియజేయండి. సరే, మనం ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా ఇస్సాకు జేజి కొరకు ప్రార్థన చేయండి. ఆమె కొంత బలహీనతతో ఉంది, దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన సహోదరులు మరి ఆసుపత్రి కాలనీ నుండి కానీ సిఎస్ఐ కాలనీ నుండి కానీ వచ్చే కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు కాపాడుతున్న విధానం బట్టి నీకు సహాయం చేయండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయినా ఎవరెన్నో వాళ్ళు తీర్చడం సహాయం చేద్దామని అడుగుతున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి నేను సహాయం చేద్దామని అడుగుతున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి. నేను దిశపన్న వదిలమని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వారు ఎవరు దీవించి బహుమానం ఇచ్చిన కుమారుని బట్టి నీకు స్తోత్రాలైనా. చిన్న కుమార్తె ఉద్యోగ విషయంలో వెళ్తున్నాం ప్రదేశాల్లో మీరు కృపాక్షేమాన్ని కాపాడమని అడుగుతున్నాం తండ్రి. స్ఫూర్తితో మీరు కాపుదలుంచమని అడుగుతున్నామయ్యా. సహాయం దయచేయండి నైనా. పెద్ద కుమార్తె కూడా దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. పెద్ద కుమార్తె పట్ల నీ ఉద్దేశం నీ ఆలోచన నెరవేర్చమని అడుగుతున్నామయ్యా. సహాయం దయచేయండి నైనా. అన్నకి మంచి ఆరోగ్యం దయచేయండి. వదిలేమకు మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. డ్యూటీ విషయంలో మీరే సహాయం చేద్దామని అడుగుతున్నామయ్యా. సహాయం దయచేయండి. శని బట్టి స్తోత్రాలైనా. చిత్తూరులో ఉద్యోగం చేస్తున్నాడు, ఆ బిడ్డలో వెళ్తున్న ప్రతి ప్రదేశాల్లో మీరు కృపాక్షేమాన్ని కాపాడమని అడుగుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి. చిన్న కుమార్తె వివాహ విషయంలో సన్ని వివాహ విషయంలో మీరే సహాయం చేద్దామని అడుగుతున్నామయ్యా. సహాయం దయచేయండి. ఇంటి నిర్మాణ పనులు చేయటప్పుడు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసు ప్రభువా, ఈ సంవత్సరములో 6వ నెల చివరి దినాలు నడిపించారు. మీకు స్తోత్రములు.
ఈ 6వ నెలలో చివరి విజ్ఞాపన కూడికలో ఈ విధంగా స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మా జీవిత కాలమంతయు నీ సన్నిధిలో ఎదుగుటకు మీకు కృపను దయచేయండి. జగదీష్ కుటుంబం కొరకై మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద వదిన మరి కుమారుడు కుమార్తెను మరి దీవించండి. సింధు యొక్క చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ముఖ్యంగా హుసేనమ్మ గారు మరి రిటైర్డ్ అయ్యారు. ఆ కాలి గాయాన్ని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్నారు, ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా మీరు కాపాడు. కుటుంబ సభ్యులు కూడా ప్రభు అయిన యేసుని అంగీకరించినట్లుగా మీ కృపను దయచేయండి. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శంకర్, ప్రసన్నమ్మ, కుమారుడు కుమార్తెను పెడుతుంది. జగదీష్ వివాహ విషయంలో కూడా మీ కృపను, డిఎస్సికి సిద్ధపడుతూ ఉంటే సహాయమును పెడతాయి. దేవా ఎస్ బాబు, ఆయన తల్లిదండ్రులు, తోబుట్లు దీవించండి. మరి వివాహ విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ మీ కృపను దయచేయండి. మరి రాత్రి కూడికలకు రాలేకపోతున్నారు, కనికరించండి. అలాగే తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులను మీరు దీవించండి. జాకోబ్ నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు, ప్రతి అవసరత మీరు తీర్చండి. గొరక ఓభయ్య అయిన భార్య పిల్లలు, గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు, బతల దేవదానం గారు వదినమ్మను బట్టి, రంగా అయిన భార్య పిల్లలు, అలాగే సోదరిమణులు వారి భర్తల సంతానం కూడా దీవించండి. మునిస్వామి జ్యోతిర్మయి కుమారుని దీవించండి, కారును దీవించండి. ప్రతి నెల ప్రతి కంతు కట్టుటకు సహాయమును పెడతాయి. జ్యోతిర్మయికి జూలై 28 పరీక్షలు ఉన్నాయి. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగాను. శ్వేతకు 7వ తేదీ పరీక్షలు ఉన్నాయి జూలైలో, సహాయం దయచేయండి. ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా సహాయమును పెడతాయి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నా. వంశీని బట్టి మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు, తోబుట్టులు కూడా దీవించండి. అసలే మందిరానికి రావడం లేదు, కనికరం చూపండి. దేవా దేవా తిరిగి దేవుని సంఘములో చేరుటకు మీ కృపను దయచేయండి. ఆయన వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి, కుమారుడు కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. గత ఆదివారమున రామాజీ ఇస్సాకు యవనస్తుడు లేచి మీ కుమారుని మహిమపరిచిన విధానాన్ని బట్టి కూడా మీకు దీవించండి. నేను ఆయన భవిష్యత్తులో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. అలాగే చెల్లెలి వివాహ విషయంలోనూ, ఇస్సాకు వివాహ విషయంలోనూ మీ కృపను దయచేయండి. వసంతరావు అయిన భార్య పిల్లలు, మరేమ భర్త వారి సంతానాన్ని మీరు దీవించండి. ఇన్నయ్య థామస్ టీ షాపును దీవించండి. ఇన్నయ్య కూడా దేవుని మందిరానికి వచ్చినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. రంగన్న, నైనా చెన్నయ్య, అలాగే ఆనందం, అబ్రాహం గారు, రాజేష్, తక్కల దావీదు గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. మూగమ్మయ్య కుటుంబాన్ని దీవించండి. దొరై స్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రం. ఇదిగో పాలు బట్టి మీకు స్తోత్రములు. CA పరీక్షలు రాశాడు, మదనపల్లికి వెళ్ళాడు. ఆయన తోటి వారిని కూడా దీవించండి. తిరిగి క్షేమంగా వచ్చినట్లుగా మీకు కృపను దయచేయండి. ప్రతి ప్రయాణములో నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నువ్వు గనక ప్రతి పదార్థాన్ని దీవించండి, క్షేమంగా నడిపించండి. పాలు పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. ట్రాక్టర్ను దీవించండి. 6 నెలలకు ఒకసారి బ్యాంకు వారికి జమ చెల్లించాలి. మీ కృపను దయచేయండి. వేసిన పంట పొలాలను ఇక్కడను, యాడికిలోను, మరి ఓతరమల్లిన పంట పొలాలను దీవించండి. కృపమ్మ తల్లిని, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. భార్య భర్తను దీవించండి. సహోదరి కుమారి
ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య వారి కుమార్తెను దీవించండి, ఆశిస్తున్నాము. నాయన ఈ ప్రాంత పరిధిలో వచ్చి మరి దేవుని సేవలో సహకారుడుగా ఉండునట్లుగా మీకు కృపను దయచేయండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. కుమార్తె యొక్క చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. మరో సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు. వారి యొక్క దాంపత్యమును దీవించండి, వారి హృదయ కోరిక నెరవేర్చండి. మరి గంధం కృపా సుందరి కొరకే మేము ప్రార్థిస్తాం. ఉన్నతమైన చదువు చదివింది, ఉద్యోగ అన్వేషణలోను వివాహ అన్వేషణలోను మీరే మీ కృపను దయచేయండి. వివాహం జరిగించుటకు చాలా డబ్బు అవసరమైంది. మేము నిష్ప్రయోజకులమునైనా నిస్సహాయకులమయ్యా మీ వైపు చూస్తూ ఉన్నాం. మీరే కార్యం జరిగించండి. ఆయన పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతున్నావో నెరవేర్చండి. రాబర్ట్ ఆయన భార్య పిల్లలను, యేసయ్య ఆయన భార్య పిల్లలను, తల్లిని దీవించండి. నూతన ఇంటి నిర్మాణమును దీవించండి. యేసయ్య కుమార్తె వివాహము చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. ధార రవి మరియమ్మను బట్టి మీకు స్తోత్రములు. శ్వేత నైనా మరి జెస్సీని బట్టి మీకు స్తోత్రములు. అలాగే యేసు ప్రభువా దివ్యాను బట్టి, కిషోర్ను బట్టి మీకు స్తోత్రములు దీవించండి. మరి జెస్సీ హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంది, వివాహం నిశ్చయమైంది. తగిన కాలమందు జరుగుటకు మీరే కార్యమును జరిగించండి, త్వరపెట్టండి. వధువు యొక్క కుటుంబ సభ్యులను మీరే కార్యం జరిగించండి. అద్భుతంగా జరుగుటకు సహాయమును పెడతాయి. అలాగే దివ్య కిషోర్ల పట్ల కూడా మీ సంకల్పాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. ఇక్కడే ఉంటున్నారు, మందిరానికి రావడం లేదు. దేవా మీ కృపను దయచేయండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. చూటూరు ఏలియా ఆయన తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. నరసింహ ఆయన భార్య పిల్లలు, తల్లిని దీవించండి. సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను దీవించండి. బీస్ ఇస్సాకు ఆయన భార్య వారి సంతానాన్ని దీవించండి. ఇంటి పనిని ఆశీర్వదించండి. మరో రుద్రాలు కొత్తగా వస్తున్న వారిని కూడా దీవించి మహిమ పొందండి. గంధం జయపాల్, కడవపల్లి ఏసన్న గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. శాంతమ్మ వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. చిన్నయేసు గారు, కరుణమ్మ కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. సుందర అయిన భార్య పిల్లలను దీవించండి. సునీతమ్మ కుమార్తెలు, అత్తమ్మ ఆడపడుచును దీవించండి. సినీల్ నిసి యొక్క వివాహ విషయాలలో కూడా మీకు కృపను దయచేయండి. దేవా భాగ్యరాజు సార్ ఆశకను బట్టి మీకు స్తోత్రం. పిల్లల యొక్క వివాహ విషయాలలో మీకు కృపను దయచేయండి. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారులను దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరు సంఘాలను దీవించండి. ఈ నెలలో పెనుమాక, అడవుల దీవి, అలాగే యేసుప్రభువ మరి నైనా మైనంపాడు, పెరవలపాలెంలో జరిగిన కూడికలు బట్టి మీకు స్తోత్రములు. మరో నూతన మాసంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించడం మీకు కూడా దయచేయండి. కేఆర్ ఆసుపత్రి రాజుగారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. డాక్టర్ శ్రావణిని మీరు దీవించండి. ఇబ్బందిని దేవ పనివారిని దీవించండి. అక్కడికి వస్తున్న ప్రతి వారు స్వస్థపరిచినట్లుగా మీకు పొందాలి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా మీరు మహిమ పొందండి. గుంటూరు జిల్లా పర్యటన వెళ్ళినప్పుడు సహోదరుడు దేవదాస్, ఇస్సాకు, సంఘము దేవా మీ వైపు చూస్తూ జరిగించిన కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా సంఘము దినదినము క్షమాభివృద్ధి నొందుటకు లేయాకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. మరి శ్యామలమ్మ కుటుంబాన్ని, ప్రసాదన్న కుటుంబాన్ని దీవించండి. నాకు మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మేము ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వర్షం కొరకు ప్రార్థిస్తున్నాం. అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. నైనా సమృద్ధి అయిన వర్షాన్ని దయచేయండి. రేపు
పగలు రాజమ్మ భర్త రిటైర్డ్ రాజేంద్ర ప్రసాద్ గారి కార్యక్రమాన్ని మీరు దీవించండి. అందులో మేము కూడా పాలు పొందుటకు మీకు పొందుదాయించి రాత్రి మీరు మహిమ పొందండి. మా యాడికి, తాడపత్రి, అనంతపురం, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని, నాయకులను, అధికారులను దీవించండి. ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మేము ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. సోమవారం దేవదాస్ కుమార్తె మరి హాస్టల్కి వెళ్ళాలి. ఆ యొక్క ప్రదేశాన్ని మీరు దీవించండి. అధికారులను దీవించండి. ఎస్తేరు రాజు ఎదుటకు వచ్చినప్పుడు ఆమె ఎందు దయ పుట్టిననే మాటను బట్టి ముగిస్తుంది. కుమార్తె జీవితంలో అద్భుతమైన సహాయమును మీరు దాయించి, బ్యాక్లాగ్ పోస్ట్ విషయంలో కూడా మీకు కృపను దాయించి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. రాత్రి మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ